బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోయాయి. గత నెల నుంచే చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు, ఆకాశం మబ్బులు పట్టడం వల్ల చలి బాగా పెరిగింది. కానీ గత 2 రోజులుగా చలి మళ్లీ పెరుగుతోంది. రానున్న రోజుల్లో మరింత తీవ్రత కానుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. పొగమంచు కురుస్తూ ఉండడంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. అటు మన్యంలోని ప్రకృతి అందాలు మరింత సుందరంగా దర్శనమిస్తూ ఉండడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. మంగళవారం ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండటంతో మాడుగులలో 13.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనంతగిరి, అరకులోయ, చింతపల్లిలో 15.8, డుంబిగూడలో 16.1, జీకే వీధిలో 16.2, హుకుంపేటలో 16.3, పెదబయల్లో 16.6, మంచంగిపుట్టలో 16.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ మార్పులతో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత బాగా పెరిగింది. ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలికి గజగజా వణికిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, యూపీలో చలి తీవ్రత పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల గురించి, ఉష్ణోగ్రతల గురించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శామ్ లైవ్ లో అందిస్తారు. శామ్, థ్యాంక్ యూ స్వప్న. రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి ప్రభావం ఎక్కువ అవుతుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగమంచు కనిపిస్తుంది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. తెలంగాణలోని కొన్ని చోట్ల 10 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి పగటిపూట కూడా జనం బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం అయితే చాలు జనం స్వెటర్లు లేకుండా బయట తిరగలేని పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణలో చలి పంజా విసురుతుంది. తెలంగాణలో అయితే బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువకు పడిపోతున్నాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఇంట్లో నుంచి కాళ్లు బయట పెట్టాలంటే జనాలు భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వాతావరణ శాఖ అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బాలింతలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తెలంగాణకు చలితో పాటు వర్షం కూడా భయం కూడా పట్టుకుంది. అయితే అసలే ఉష్ణోగ్రతలు భారీగా ఉండటంతో అందరూ వణుకుతున్నారు. అయితే అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలోని కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కానీ ఎలాంటి వర్ష హెచ్చరికలు కూడా తెలిపిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణలో రోజు రోజుకు చలి తీవ్రత భారీగా పెరుగుతుంది. చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని, అదేవిధంగా జలుబు గాని, దగ్గు గాని ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఆ డాక్టర్ కు చూపించాలని చెప్పేసి చెబుతున్న పరిస్థితి. అదేవిధంగా విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలని పేర్కొన్నారు. చలి కారణంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు అయితే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. స్వప్న, అంతేకాకుండా ఏదైతే ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే ఎవరైతే ఉన్నారో, ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే చలి తీవ్రత తట్టుకోలేక వాళ్ళు ఈ పొలం పనులకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరూ కూడా ఆ చలి మంటలు వేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే రానున్న రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతుంది. స్వప్న, థ్యాంక్ యూ శ్యామ్. ఇక తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఏపీలో ఉన్న అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. స్వప్న,
రోజు రోజుకి అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు అంటే ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చలి తీవ్రత అధికంగా ఉండడంతో వాహనదారులు కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గిరిజన ప్రాంతంలో చూసుకుంటే 10 నుంచి 17 డిగ్రీల సెల్సియస్ లోపలే కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతా ఉన్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ప్రధానంగా లంబసింగి, పాడేరు, జీమానుగుల, చింతపల్లి, అరకు, అనంతగిరి, సాలూరు ఇలా ఈ మన్యం జిల్లా అంతా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల నుంచి 16 డిగ్రీల లోపే నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ ప్రాంతంలో ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకుకి ఇటువైపు ఉండే వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా దేశంతో పాటు ఈ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఉండే అన్ని రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకుల తాకిడైతే ఈ సీజన్ లో అధికంగా ఉంటది. కార్తీక వన మహోత్సవం సీజన్ కారణంగా మరింత దీని ప్రభావం అయితే ఉంది. చూసుకుంటే లంబసింగి గానీ, అరకు గానీ పర్యాటక ప్రాంతాల్లో పొగమంచు కప్పివేయడంతో ఫైర్ క్యాంపులు వేసుకుంటూ కూడా ఆహ్లాదకరంగా కూడా గడుపుతున్న పరిస్థితి. దీని వల్ల అయితే ఇక్కడ ఇలాంటి మైదాన ప్రాంతాల్లో కూడా కొంచెం జలుబు, దగ్గు, రొంప లాంటివి చేస్తే తగిన జాగ్రత్తలు తీసుకొని అలర్ట్ గా ఉండాలని కూడా డాక్టర్ల నుంచి సుస్పష్టమైన ఆదేశాలు, సూచనలు, సలహాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. స్వప్న. థ్యాంక్ యూ శ్రీనివాస్.